ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే కృష్ణ, బయటికి రారా. బయటికి రా. వస్తున్నాను నాన్న. ఏంటి నాన్న ఇలా వచ్చా? ఇక్కడెందుకు దాక్కున్నావు? నేను అవుట్. అదే నాన్న, పిల్లలు నేను దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నాం. నేను దొంగ, వాళ్ళు పోలీసులు. అందుకే వాళ్ళకి దొరకకుండా అక్కడ దాక్కున్నాను. అయితే పోలీసులు వచ్చారు, రా. విషయం మొత్తం బయటపడిపోయినట్టుంది. రా రా. ఇదేంటి నాన్న, ఇక్కడ నిజమైన పోలీసులు ఉన్నారా? నేను చెప్పింది ఇదిగా ఈ పిల్లల గురించి. ఇంకా ఆపమ్మ పెర్ఫార్మెన్స్లు. వీళ్ళేమీ దసరా వేషగాళ్ళు కాదు, నిజమైన పోలీసులు. ఇంకెన్ని రోజులు తప్పించుకుంటావు? నేను తప్పించుకోవడం ఏంటి? కొట్టేసిన నాగా బయటికి తీ. సార్ నాగా నేను కొట్టాడమా? ఎస్ఐ గారు మర్యాదగా మాట్లాడండి. నేనేంటి, మా వంశం ఏంటి? ఇలా కాదు. సార్ లేదు సార్. సార్ నేను వారసుని సార్. నా దగ్గర లేదు సార్. సార్ ఆగు సార్ అదే ఆగు. సార్ 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 సార్. సార్ మీకు మ్యాజిక్ తెలుసా? నా జేబులోంచి నగలా తీశారు. ఎందుకే నా జేబులో ఎప్పుడు పెట్టారు? ఓహో కమలాసనం, ఇంకా చాలా ఆపు. అమ్మా నాకు నిజంగా ఏం తెలీదమ్మా. బ్రహ్మాండమైన జాబ్ చేసుకునేవాడిని. నాకు ఇలాంటి అవసరం ఏమని చెప్పండి. నువ్వు దొంగతనం చెయ్యలేదని నీ కూతురి మీద ఒట్టేసి చెప్పరా? వీడి సంగతి మేము స్టేషన్లో చూసుకుంటాం. రారా రా. గతంలో మేం చెప్తే నువ్వు నమ్మలేదు కదా. పుత్రరత్నం ఎటువంటి వాడో కళ్ళారా చూసావుగా. ఇప్పుడు కడుపు నిండిపోయిందా వేదవతి గారు? మంచి పని చేసావు మావయ్య. నేను నిన్ను గతంలోనే హెచ్చరించాను. అయినా నువ్వు నీ భర్తతో అటువంటి పనులు మానిపించలేదు. అన్ని రోజులు తప్పించుకోలేరు, అన్ని రోజులు మీవి కావు. ఎందుకే అంటారు చెరపకురా చెడేవు అని. వీళ్ళు మరీ ఓవర్ చేస్తున్నారు. రానిహా వెళ్దాం. ఎంత జరిగినా వాళ్ళకి బుద్ధి వస్తుందని అనుకుంటున్నారా? అబ్బే రాదమ్మా. నన్ను పట్టించొద్దు అన్నావు, ఆగిందా? ఆగలేదు. మంచి పనే జరిగిందిలే. మీ అత్త పరువు గురించి ఇప్పుడు నువ్వేమీ ఆలోచించాల్సిన పని లేదు. పద రా.
ఏ దింపండాయా సార్ నేను రాను సార్. దిగవయ్యా, సార్, దిగు, నేను చెప్పేది దిగవయ్యా, వినండి సార్. దిగు. నాకేం సంబంధం లేదు సార్. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఏ, సార్ రా. నా మాట ఒకసారి వినండి సార్ ప్లీజ్ సార్. నోరు మూసుకొని రావయ్యా పద సార్, పదవయ్యా. సార్, కానిస్టేబుల్, సార్, లాక్కురండి, నేను రాను సార్, తీసుకోండి. నేను రాను. నేను రాను సార్. మీరు ఏం చేస్తారో నేను రాను. సార్ 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 తెచ్చారు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ అమ్మా లాకప్ సార్ 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 లాకప్ సార్. నా ఇచ్చేది పోతుంది సార్. నీ మొహానికి ఇచ్చేది కూడానా ఏం లోపల సార్ సార్ చెప్తే అర్థం చేసుకోండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ లాకప్ వద్దు సార్. కావాలంటే మనం కూర్చొని మాట్లాడదాం సార్. ఏమన్నా మాట్లాడదాం సార్. సార్ ప్లీజ్ సార్ తీయమని చెప్పండి సార్. చెప్పండి సార్. ఏయ్ నాకు ఇరిటేషన్ తెప్పించుకో. సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. పద్ధతి పరువు గల కుటుంబానికి సంబంధించిన వాణి సార్. నా గురించి న్యూస్లో వస్తే మా ఘట్టమునేని వంశం వల్ల గౌరవం పోతుంది సార్. అయితే వదిలేయమంటావు. అవును సార్. వదిలేస్తా. ముందు కోర్టులో వదిలేస్తా, ఆ తర్వాత జైల్లో వదిలేస్తా. అంతవరకు సైలెంట్ గా ఉండకపోతే థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సి ఉంటుంది. దొంగ వదవని. సార్ దొంగతనం ఒక ఆర్ట్ సార్. నాలాంటి ఆర్టిస్టులను అరెస్ట్ చేయడం అన్యాయం సార్. మీకు ర్యాంకులు ప్రమోషన్లు ఉన్నట్టే మాకు ఉంటాయి సార్. చోరకల అంత ఈజీ కాదు సార్. అది మర్మకల కంటే చాలా కష్టమైంది సార్. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. చోరకళాదేవి ఆశీర్వాదం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. రేయ్ నా దగ్గర వెదవ తెలివితేటలు చూపించకో. చోరకళ మర్మకళ అంటూ నా ముందు లలిత కళ్ళు ప్రదర్శించకో. ఆయిల్ రాసి చిత్త కొట్టడం, ఐస్ ముక్కలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, గాయాల మీద గుడ్డు కారం రాయడం లాంటి కళలు నా దగ్గర చాలా ఉన్నాయిరా. అర్థమైందా? సార్ సార్ దొంగ పోలీసుల బంధం గురించి ఓ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నారా? సార్ దొంగ పోలీసుల బంధం అనేది చేపకి నీటికి మధ్య ఉన్న సంబంధంలా ఉండాలంట. చేపకి చేపలు పట్టి వేటగాడికి మధ్య ఉన్న సంబంధంలా ఉండకూడదంట. ఇదిగో దొంగతనం క్లాసులకు వెళ్ళిన రోజుల్లో గజకర్ణ చెప్పిన మొదటి పాఠం ఇది. రేయ్ ఈ పెదరాయుడు సినిమా డైలాగులు నా దగ్గర చెప్ప మాకు. ఇలాంటివి నేను చాలా చెప్తాను. తెలిసిపోయిందా సార్? సార్ నన్ను లోపల పెడితే మీకు ఏమొస్తుంది సార్? అది బయటకు వదిలేరనుకోండి, రోజు నేను సంపాదించిన దాంట్లో 50% మీకు ఇచ్చేస్తాను. రేయ్ ఎక్కువ మాట్లాడామంటే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. కోర్టుకు తీసుకెళ్లేంత వరకు సైలెంట్ గా ఉండు. సార్ అది కాదు సార్. సార్ కోర్టుకి అంతా వద్దు సార్. సార్ 50% కాదు 70% తీసుకోండి సార్. 80% సార్. సార్ ఇలా దొరికిపోయిందేంట్రా బాబు.